నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీ కలలకే రూపమిచ్చే పని నువ్వై సాగితే పంచభూతాలు నీకే రథమల్లే మారవా ఒంటరిని నేను మనకు దొంగి చూడు నీ లోపల దైవమే నీకు తోడు ఉన్నాడు నీ శ్వాసలా నమ్ముకో నిన్ను నువ్వే చెదిరిపోనీ కనవ్వే నిజమై Welcome to MVR Mall, Vizag and Vijayawada, Lakshmi to Memu Saitam. Powered by Freedom Refined Sunflower Oil, Koncham Freedom to Ento Anandam. Prisma, Happiness Design, Leggings and Jeggings. మేము సైతంలో ఈరోజు మనం కలవబోతున్నాం సత్యనారాయణని. బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డ తన కొడుకును కాపాడుకోవడానికి చికిత్స కోసం ఉన్నదంతా పెట్టినా సరిపోక కొడుకుని కాపాడుకోలేని దయనీయ స్థితిలో ఉన్న ఓ నిస్సహాయ తండ్రి కష్టాన్ని తీర్చడానికి, ఓ పసిప్రాణాన్ని నిలబెట్టడానికి బేకరీలో పని చేయబోతున్నాడు సుధీర్ బాబు. సో మీకేం కావాలి? డెత్ బై చాక్లెట్ నా ఫేవరెట్ కూడా ఉంది. 500 అన్నారు, 1000 ఇచ్చారు ఆయన హగ్గా. ఓకే, మరి ఎంత ఇస్తావు దాని కేక్కి? ఫస్ట్ టైం సెలబ్రేట్ ఇంత దగ్గరగా చూడడం కొంచెం టెన్షన్గా ఉంది. మరి 500 అయినా దానికి కొంచెం పొట్టలు లాగా లోపలికి. మీకు చూడాల్సింది ఏంటో తెలుసా? ప్రభాస్ గారి ఫ్యాన్. ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా ఇక్కడ వచ్చి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ హీరో అనే సంబంధం లేకుండా. సో వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. అక్కడ సౌండ్ చేయండి బ్రదర్ అటు. ఒక చిన్న పిల్లాడు ఒక ఐస్ క్రీమ్ కొట్టుకెళ్ళి నాకు ఒక ఐస్ క్రీమ్ కావాలి ఎంత అని అడిగాడు. అప్పుడు అతను 15 రూపాయల మా ఐస్ క్రీము అన్నాడు. ఈ అబ్బాయి ఆలోచించి 15 రూపాయల, అంతకంటే కొంచెం తక్కువలో ఏమైనా ఉందా అంటే ఈ షాప్ వాడు ఇరిటేట్ అయ్యి ఉందిలే పద ఇస్తాను 12 రూపాయలు అని ఆ అబ్బాయికి 12 రూపాయల ఐస్ క్రీమ్ ఇచ్చాడంట. ఆ అబ్బాయి ఐస్ క్రీమ్ తినేసి వెళ్ళిపోయాడు. సో ఇతను క్లీన్ చేయడానికి ఆ ప్లేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్లేట్ వెత్తిన తర్వాత దాని కింద 3 రూపాయలు ఉన్నాయంట. అప్పుడు ఐస్ క్రీమ్ ఓనర్కి ఏమర్థం అయిందంటే అతనికి టిప్ ఇవ్వడానికే ఈ చిన్న బాబు తక్కువలో ఉన్న ఐస్ క్రీమ్ అడిగాడు అని. దీంతో అర్థమైంది ఏంటి తెలుసా అండి? మన దగ్గర ఎంతున్నా ఇతరుల వాళ్ళకి కొంచెం పంచితే ఆ ఆనందమే వేరు. అదే నమ్ముతుంది మేము సైతం. ఇది షో కాదు, శోకంపై యుద్ధం. ఈ రోజు మనకు రాబోయే గెస్ట్ మన తెలుగు ఇండస్ట్రీలోనే కాదు హిందీలో కూడా సక్సెస్ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. ఒక యాక్టర్ గానే కాకుండా ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ గా కూడా మన దేశానికి చాలా మెడల్స్ గెలిచారు. ప్లీజ్ వెల్కమ్ సుధీర్ బాబు. మళ్ళీ ఎంత ఎలా తగ్గావు నువ్వు? ఏం తినపోవడమే. మేము కూడా తినట్లేదు కానీ మేము తగ్గట్లేదు అనమాట. అంటే బేసిక్ గా మంచి కుక్కుని పెట్టుకోకూడదు. మా ఆవిడ అది మంచి కుక్ కాదు, సో అది అడ్వాంటేజ్ అనమాట. మీ ఆవిడ మంచి కుక్ కాదు అన్నారా? నేను అదే అంటాను, మా అమ్మ మా ఇంటికి వచ్చినప్పుడు అలా తిడుతుంది, మీ ఇంట్లో అసలు ఏమీ తినలేమే అని. అందుకే ఇలా ఉన్నామే అమ్మ, తినేటట్టు అయితే ఎలా ఉండేవాళ్ళం మేము. నాకు ఒక గుడ్డు ఆమ్లెట్ వేయగలిగితే చాలు నాకు, ఎగ్ వైట్స్ తోటి అంతే. థ్యాంక్ యూ సుధీర్
for coming to my show. And pleasure. You're doing such nice things. వచ్చి మేము పార్టిసిపేట్ చేయబోతే really, it means a lot really. Because మీరు కానీ రాకపోతే ఈ షో లేదు. And each celebrity is contributing so much. So మీరు అతి త్వరలో బయోపిక్ గోపీచంద్ బయోపిక్ చేయబోతున్నారు అని విన్నాను. నువ్వు నేషనల్స్ ఆడావు కదా. సో how does it feel ఒక యాక్టర్ గా నువ్వు కెరియర్ ఎన్నుకొని మళ్ళీ టు గో బ్యాక్ టు యువర్ ప్యాషన్ అండ్ డూ అ బయోపిక్ ఆన్ అవర్ ఓన్ పుల్లెల గోపీచంద్? అంటే I always had that small guilt ఎలా అంటే వాట్ ఎవర్ ఐవ్ అచీవ్డ్, నేను సినిమాలో ఏమి అచీవ్ చేసింది కూడా దట్స్ బికాస్ ఐ ప్లేడ్ బ్యాడ్మింటన్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. నేను సినిమాలో డిసిప్లిన్, ఫిట్నెస్ కానీ ఆ ప్రెషర్ హ్యాండ్లింగ్ కానీ ఆల్ దట్ బ్యాడ్మింటన్ టీచ్ చేసింది నాకు. సో ఐ నెవర్ గేవ్ బ్యాక్ ఎనీథింగ్ టు బ్యాడ్మింటన్. సో ఐ థాట్ దిస్ ఇస్ ద బెస్ట్ అన్నమాట, మంచి ఆపర్చునిటీ. అండ్ పుల్లెల గోపీచంద్ అంటే ఇట్స్ స్టోరీ దట్ షుడ్ బి టోల్డ్. అంటే బ్యాడ్మింటన్ సెకండ్ పక్కన పెడితే కనుక తన జీవితంలో జరిగిన విల్ బి వెరీ ఇన్స్పైరింగ్ టు పీపుల్. యూఆర్ నాట్ ట్రైయింగ్ టు ఫ్యాబ్రికేట్ ఎనీథింగ్, యాజ్ రియల్ యాజ్ పాసిబుల్. సో కొన్నిసార్లు రియాలిటీ చూపించలేము మన సినిమాలో. ఇట్ గెట్స్ టూ హార్డ్ హిట్టింగ్. డెఫినెట్లీ దేర్స్ సో మచ్ ఆఫ్ డ్రామా. రేపు చూసేటప్పటికి ఇట్ బి వెరీ నైస్. అండ్ ఫర్ మీ పర్సనల్లీ ఏంటంటే ఐ సీన్ హిమ్ ఫ్రమ్ వెరీ క్లోజ్ డిస్టెన్స్ అన్నమాట. మీరిద్దరు కలిసి ఆడారా ఎప్పుడైనా? Yeah, few tournaments we played together. He was like super senior to me, but we played doubles. Super. I wish you all the very best and even more success. Really. Thank you so much. ఈ రోజు మన చేయితో కోరడానికి వచ్చిన ఫ్యామిలీ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం కోరుకొని వచ్చారో వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ సత్యనారాయణ. మీ పేరేంటండి? కోడూరు సత్యనారాయణ. ఓకే, మీ పేరు? కోడూరు శ్రీలక్ష్మి దుర్గ. ఓకే, బాబు పేరేంటి? శ్రీ సత్య రుద్రశేఖర్. ఓ భలే పేరు, శ్రీ సత్య రుద్రశేఖర్. సో ఏంటి, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు? జీడిమెట్ల సుభాష్ నగర్లో ఉంటాను. సుభాష్ నగర్లో ఉంటారు. ఓకే. ఏం చేస్తుంటారు మీరు? నేను మెడికల్ స్టోర్లో పనిచేస్తాను. మీరు? నేను ఇంట్లోనే ఉంటానండి. డ్యూటీకి వెళ్ళేదాన్ని, బాబుకు బాగాలేదు, ఇంట్లోనే ఉంటున్నాను. మీకోసం ఒక ఏవి ఒకటి తయారు చేసాం, ఏవి చూద్దాం. నమస్కారం అండి, నా పేరు సత్యనారాయణ. 10 సంవత్సరాల క్రితం బ్రతుకు తెరుగు కోసం హైదరాబాద్ వచ్చాం. 2010లో మ్యారేజ్ అయింది. నేను మెడికల్ స్టోర్లో మామూలు బాయ్ కింద చేస్తానండి. నాకు అబ్బాయి, అమ్మాయి. అబ్బాయికి ఇప్పుడు 5.5 years, అమ్మాయికి 1 year కంప్లీట్ అయింది. రీసెంట్గా మా అబ్బాయి కొంచెం హెల్త్ బాగాలేదని హాస్పిటల్లో జాయిన్ చేసాం. 10 days తర్వాత బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్ క్యాన్సర్ అని తెలిసింది. మాకు ఒక 2 నెలల ముందు ఈ విషయం తెలిసింది. ఇలాగని 2 నెలల నుంచి కూడా చాలా బాధపడుతున్నాం. ఫస్ట్ నాకు తెలిసినా కూడా మా భార్యకి చెప్పలేదు, ఎందుకంటే తను తట్టుకోలేదని. మేము మా అబ్బాయిని లిటిల్ స్టార్ హాస్పిటల్ పంజాగుట్ట క్యాన్సర్ హాస్పిటల్లో చూపిస్తున్నాం. 10 months ట్రీట్మెంట్ అని చెప్పారు. 3 days ఇంటి దగ్గర, 3 days హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. వెళ్ళినప్పుడల్లా టెస్టులకి అది మినిమం 30,000 వరకు అయిపోతుంది. వెళ్ళినప్పుడల్లా నాకు చెప్పలేదు అసలు. అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు కూడా నన్ను తీసుకెళ్ళలేదండి. వీళ్ళే వెళ్ళారు, టెస్ట్ చేశారు, ఏం కాదు పర్వాలేదు అనేసి అన్నారు. 2 రోజులు పోయాక నాకు ఇలాగే చెప్పారు, బ్లడ్ క్యాన్సర్ అన్నారు సార్. ఏమి లేదు, ఫీవర్ అని వచ్చింది అంతేనండి. ఏం చేయాలో కూడా మాకు అర్థం. నేను కూడా అలా షాప్లోనే చేస్తారు ఏదో. నేను డ్యూటీ చేసేదానండి. పాప పుట్టింది. పాప పుట్టాక పాప చిన్నది కదా, పెద్దగా వెళ్ళొచ్చులే కొంచెం అనేసి అనుకుని లోపు బాబుకి ఇలా వచ్చిందండి. మాకు వెనకాల కూడా ఏమి లేదండి. మా అమ్మగారు వాళ్ళకి కూడా ఏమి లేదు, మా అత్తరికి కూడా ఏమి లేదండి. వాళ్ళు కూడా డ్యూటీలో చేసుకుని బతుకుతారండి. బాబుకి ఇప్పుడు వరకు కూడా ఏం తెలియదండి అసలు. జ్వరం అని అనుకుంటున్నాడు అంతేగాని ఏం తెలియదండి ఆ బాబు. అస్తమానంగా మధ్యలో మళ్ళీ మన ఫీవర్ అని వచ్చిందండి. ఫీవర్ అని వస్తే వెళ్తాం. అప్పుడు ఒక 50,000 అయిపోయినాయి ఒకసారి. మళ్ళీ కడుపులో నొప్పి అని వస్తే మళ్ళీ వెళ్తే అప్పుడు 1,00,000 రూపాయలు అయిపోయినాయి. వెళ్ళినప్పుడల్లా ఇలాగ డబ్బులు మాత్రం చాలా అయిపోతున్నాయండి. పెట్టాలంటే చాలా కష్టం అయిపోతుందండి మాకు. తెలుసున్న వాళ్ళు నాకు తోసింది ఏదో 10,000 20,000 అలాగే ఎవరొకరు సాయం చేస్తారండి. ఇప్పుడు వరకు అలాగే చేసుకొచ్చాం. ఇంకా మా దగ్గర ఏమి లేదని చేయడానికి. ఏదైనా మీరు సాయం చేస్తారనేసి అనుకుంటున్నాం. మరి
ఏమని చెప్పారు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే? బాగా అవుతుందని చెప్పారా? బాగా అవుతుంది అన్నారండి, కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది అని చెప్పారు. ఎంత అవుతుంది అని చెప్పారా? ఇప్పుడు వరకు అయితే మేము 15 లక్షలు అవుతుంది అని చెప్పారండి. ఇప్పుడు వరకు 10 లక్షల వరకు ఖర్చు పెట్టామండి. 10 లక్షలు కూడా అప్పు చేసి ఖర్చు పెట్టామండి. ఒక్క రూపాయి కూడా సొంతంగా ఏది లేదండి మాకు. నువ్వు 10 లక్షలు ఖర్చు పెడితే నువ్వు ఎలా మళ్ళీ తిరిగి కడతావు? నీకు ఇంకో కూతురు ఉంది. నువ్వు నెలకి ఎంత సంపాదిస్తావు? 8,000 వస్తుంది. నీకు లెక్కలు తెలుస్తుందా అసలు? తప్పదు కదండి, మరి ఇంకా అబ్బాయి గారిని ఎక్కువ ఇంకా ఏం చేయలేం కదండి. డాక్టర్ గారు, నా కూతురుని చూసే డాక్టర్ ఈయనే, లిటిల్ స్టార్ హాస్పిటల్ డాక్టర్ సతీష్ గారిదే. వాట్ ఈస్ ద హోప్ దిస్ బాయ్ హ్యాస్ డాక్టర్ గారు? బేసిక్లీ అది అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా, అంటే చిన్నపిల్లల్లో వచ్చేటువంటి బ్లడ్ క్యాన్సర్. ఎందుకు వీడికి హెల్ప్ చేస్తే బాగుండు అని మీకు అనిపించడం నిజంగా చాలా గొప్పది. దట్ ఈస్ వెరీ నైస్. ఎందుకంటే వీడిది స్టాండర్డ్ రిస్కే. అంటే వీడికి మనం అందరం కష్టపడి కృషి చేసి వాడికి సహాయం చేయగలిగితే ఈ స్టాండర్డ్ రిస్క్లో బ్రతికే అవకాశాలు చాలా ఎక్కువ. అంటే ఐ వుడ్ సే 80%. సో అందరం కలిసి సహాయం చేయగలిగితే వీడికి నిండు నూరేళ్ళు ఉండే ఛాన్స్ 80%. ఇప్పుడు ట్రీట్మెంట్ చేసేటప్పుడు జనరల్గా ట్రీట్మెంట్ చేసేటప్పుడు బాగా పెయిన్ఫుల్గా ఉంటుందా, ఎట్లా ఉంటుంది? ఎస్, మీరు అన్నట్టు విపరీతమైన నొప్పి ఉంటుంది, యూ కంప్లీట్ హెయిర్ లాస్ ఉంటుంది, అండ్ దే బికమ్ సో సిక్ సమ్టైమ్స్. విపరీతమైన పెయిన్ తోటి, బాడీ పెయిన్స్ తోటి, అండ్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉండాలి. ఇచ్చిన ఇంజెక్షన్ సైట్ విపరీతమైన నొప్పితో ఉంటుంది. సో దేస్ అ హోల్ లాట్ ఆఫ్ పెయిన్, కష్టాలు, కన్నీళ్ళు చాలా ఉంటాయి. డాక్టర్లు డబ్బు కోసం అని నా కూతురికి లేని జబ్బు ఉందని చెప్పించి మామూలు టార్చర్ పెట్టలే. మాట కూడా రావట్లేదు యాక్చువల్లీ. అవి గుర్తొస్తేనే నాకు కంట్లో నీళ్ళు తిరిగిపోతున్నాయి. ఇప్పుడు కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఓర్చుకున్నావు అనుకో, చాలా పెద్దోడే అవుతావు. ఓకే, నువ్వు సాధిస్తావు. ఓకేనా? ఓకే, అమ్మ నాన్నకి అండగా ఉండాలి. నువ్వే ఏడిస్తే ఇంక వాళ్ళకి ధైర్యం ఎలా చెప్తారు చెప్పు? మీకేం కావాలి? డెత్ బాయ్ చాక్లెట్ నా ఫేవరెట్ కూడా ఉంది. 500 అన్నారు, 1000 ఇచ్చారు ఆయన. హగ్గా? ఓకే. యాక్చువల్లీ నీ పేరేంటి? సో ఏం కావాలి నీకు? మరి ఎంత ఇస్తావు దాని కేక్కి? తన జీతం 8,000 రూపాయలు. మీ ఇంటి బాడుగ ఎంత? 1800. కూరగాయలకి వాటికి ఖర్చులకు ఇంకో 1500 అవుద్దా? అవుతుంది. 2000 వరకు. 2000 వరకు అవుద్ది పాప. సో 3500. ఆ 3500 ఇంకా 4500 మిగిలింది. సో నీకు బైక్ ఉందా? లేదు. 4500లో ఎంత మిగులుతుంది మీకు? ఒక 4000 పక్కన పెట్టగలమండి. ఎంత తక్కువలో తక్కువ చేస్తే 4000 పెట్టగలరు. 4000 పక్కన పెట్టగలిగే అతను 4 × 12 48,000 రూపాయలు బాగా కష్టపడి పక్కన పెడితే 10 లక్షలు అప్పు చేస్తున్నాడు ఈ వ్యక్తి. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు. ఈ 48,000 రూపాయలు 20 ఏళ్ళకి కడితే గానీ ఇంక ఏ ఖర్చు లేకుండా. అంటే మళ్ళీ వడ్డీ ఉంటుంది కదా, వడ్డీకి తీసుకొని ఉండొచ్చు కదా. వడ్డీ లేకుండా మాట్లాడుతున్నాను నేను. 20 ఏళ్ళు కట్టాలి. ఇంకా వీళ్ళ జీవితం ఎలా బ్రతకగలుగుతారు వీళ్ళు? వాళ్ళు అటువంటి ట్రీట్మెంట్ కొనసాగించి కంటిన్యూ చేయగలిగితే నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నిజంగా వాళ్ళు అడుక్కుని తినాల్సిన పరిస్థితి. ఎందుకంటే యు ఆర్ పుషింగ్ దెమ్ టు పావర్టీ. దట్ ఈస్ వాట్ దట్ స్టడీ సేస్. యు ఆర్ జస్ట్ కంప్లీట్లీ పుషింగ్ దెమ్ ఇన్ టు పావర్టీ. ఇటువంటి కండిషన్స్కి గవర్నమెంట్ షుడ్, ఐ హోప్ దే షుడ్ హెల్ప్ ఇన్ అ బిగ్గర్ వే. అండ్ మీరు చేసినటువంటి హెల్ప్ ఇట్స్ జస్ట్ లైక్ యూనో ఇమ్మెజరబుల్. వీళ్ళకి ఆరోగ్యశ్రీ లేదా మీకు? మీరు ఎందుకు తీసుకోలేదు?
లేదండి, రీసెంట్గానే ఆధార్ కార్డులు అవి వచ్చినాయండి. ఇంకా అబ్బాయికి వచ్చిందా ట్రై చేసామండి, కానీ అవ్వలేదు. మళ్ళీ హాస్పిటల్ నుంచి లెటర్ తీసుకురమ్మన్నారు, చాలా చెప్పారండి. 2-3 సార్లు తిరిగాము, ఎన్నిసార్లు తిరిగినా అవ్వలేదండి. దాన్ని అది తిరగాలి కదమ్మా. ఇప్పుడు నీ అప్పు ఎవరు కడతారు? అంత 10 లక్షల అప్పు. ఇంకో కూతురు ఉంది నీకు, దానికి చదువు చెప్పించుకోవాలి, పెళ్లి చేసుకున్నావు, భార్యను చూసుకోవాలి. అంటే మేము జాయిన్ అయింది లిటిల్ స్టార్ హాస్పిటల్ అండి. ఆరోగ్యశ్రీ కావాలంటే ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్ నుంచే లెటర్ తీసుకురమ్మని చెప్పారండి. మీకు లేదా ఆరోగ్యశ్రీ? We have a foundation, in fact a cancer foundation which is run by Dr. Ramana. He is the chief oncologist with us. ఆయన ఎంత ఇదంటే పాపం ఆయన వచ్చి నా దగ్గర డబ్బులు లేవని ప్రాధాయపడినప్పుడు ఆయన వైద్యం రాసేసి ఇదిగో ఫౌండేషన్ నుంచి ఇంకో 25,000 ఈ కోర్స్ కోసం నీకు ఇస్తున్నానని చెప్పి ఇచ్చినటువంటి పెద్ద మనిషి ఆయన. అట్లాగా వి సబ్సిడైజ్ దేర్ మెడిసిన్ కాస్ట్. అది ఏదన్నా చేసేది ఉంటే మనం 10 మంది కలిసి యూ pull in some money and help them rather than trying to do something else. So that is why we don't want to get into the Arogyashri, honestly, because the help exactly which is supposed to reach those people, which it's actually not. There are a lot of middlemen who are నేను చాలా మందికి ఆరోగ్యశ్రీ ఇప్పించాను. డాడీ కానీ లైక్ ఫోన్ చేయించి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చాలా మందికి చేయించున్నాము. బట్ అగైన్ మోహన్ బాబు లాంటి వాళ్ళు చేస్తే జరుగుతాయి. ప్రతిదీ మా నాన్న దగ్గర తీసుకెళ్ళలేను కదా నేను. ఎగ్జాక్ట్లీ. సో సీఎం రిలీఫ్ ఫండ్ రావటం అనేది దట్స్ అ గుడ్ థింగ్. బట్ ఎంతమందికి హౌ మెనీ హ్యావ్ యాక్సెస్? అవును, హౌ మెనీ హ్యావ్ యాక్సెస్? అండ్ మిస్యూజ్ జరుగుతుంది. వన్స్ అపాన్ అ టైమ్ అసలు స్కోడా కార్లో వచ్చి ఇదిగో ఆరోగ్యశ్రీ కార్డు అని ఒక క్రెడిట్ కార్డు ఇస్తున్నట్టు ఇసిరేవారు. బట్ వన్ గుడ్ థింగ్ డాక్టర్ గారు, మీ హాస్పిటల్లో ఉన్నారు అంటే అదే 1000 ఏనుగుల బలం నాకు వచ్చింది. బికాజ్ నా కూతుర్ని కూడా అలాగే తీసుకెళ్ళాను. చాలా అది వేరే పెద్ద కథలే, నేను ఇంకో షోలో చెప్పున్నాను దాని గురించి. అఖిల్ షోనే కదా డాక్టర్ గారు? అఖిల్ షో చూస్తే తెలుస్తుంది. మిస్యూజ్, డాక్టర్లు డబ్బు కోసం అని నా కూతురికి లేని జబ్బు ఉందని చెప్పించి మామూలు టార్చర్ పెట్టలేదు. ఆయనే నన్ను కాపాడింది, ఆయనే అసలు. నీ పేరేంటన్నా అమ్మా? శ్రీలక్ష్మి దుర్గ అండి. శ్రీలక్ష్మి దుర్గ. శ్రీలక్ష్మి దుర్గ అలా పేర్లు పెట్టుకుని అలా డల్లుగా ఉండొచ్చా నువ్వు? నీ వయసు ఎంత? 25. తనకు 25 yearsకి వచ్చేసరికి 2 పిల్లలతోటి ఇంకా లైఫ్ అంతా షీ హ్యాస్ టు బేర్ దట్ డెట్ అండ్ పెయిన్. ఆ డెట్ ఒక పక్క నుంచి వాళ్ళ కొడుకు ఆ బాధ ఉందని, దట్ సంథింగ్ ఓన్లీ అ మదర్ కెన్ అండర్స్టాండ్. ఈ షో ద్వారా అగైన్ చెప్పేది ఏంటి అంటే హెల్ప్ ద పీపుల్ నెక్స్ట్ యూ. డబ్బు పరంగానే కాదు, మాట పరంగా. వాళ్ళకి ఇప్పుడు ఆరోగ్యశ్రీ గురించి తెలియలేదు, హెల్ప్ దెమ్ అవుట్. వాళ్ళకి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి వాళ్ళకి ఆటోకి డబ్బులు ఖర్చు ఉండవు. దట్ ఈస్ హెల్ప్. 1000 లక్షలు ఇచ్చేయడం కాదు, జస్ట్ బీ ఏబుల్ టు హెల్ప్ ఈచ్ అదర్ ఇన్ నీడ్. అంటే నాకు మాట కూడా రావట్లేదు యాక్చువల్లీ. నేను ఇందాక కార్లో వచ్చేప్పుడే నేను కొన్ని ఎపిసోడ్స్ చూశాను కదా. సో టెలింగ్ అవి గుర్తొస్తేనే నాకు కంట్లో నీళ్ళు తిరిగిపోతున్నాయి. ఐ మీన్ ఒక సెకండ్ నేను ఆ కుర్రోని చూస్తే హీ కుడ్ హ్యావ్ బీన్ మై ఓన్ కిడ్. ఐ ఫెల్ లైక్ మా అబ్బాయి వయసు ఇట్స్ లైక్ 5.5 years. ఇట్ కుడ్ హ్యావ్ హ్యాపెన్ టు ఎనీవన్. I mean, I wish it could happen to somebody who's got enough money and all that stuff, yeah. చిన్న ఇటా నడవచ్చు కదా? ఓకే, నీ పేరేంట్రా? శ్రీ సత్య రుద్రశేఖర్. ఎంత అందంగా ఉన్నాడు అసలు. జస్ట్ సీ, లుక్ ఎట్ హిమ్. ఓ మై గాడ్, హి ఇస్ సో ప్రిటీ, సో హ్యాండ్సమ్.
ఏం అవ్వాలి నీకు? పోలీస్ అవ్వాలి ఉందా? ఓకే, ఇప్పుడు కొద్ది కష్టంగానే ఉంటుంది చిన్న. ఇప్పుడు కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు ఓర్చుకున్నావు అనుకో చాలా పెద్దోడు అవుతావు. పోలీస్ కన్నా ఇంకా పెద్దోడు అవుతావు. నాకన్నా పెద్దోడు అవుతావు, లక్ష్మి కన్నా పెద్దోడు అవుతావు, అసలు ఎవరికన్నా పెద్దోడు అవుతావు. కానీ ఇప్పుడే కొద్ది కష్టంగా ఉంటుంది, అది ఓర్చుకోవాలి. ఓకే, నువ్వు సాధిస్తావు. ఓకేనా? ఓకే, అమ్మ నాన్నకి అండగా ఉండాలి. నువ్వే ఏడిస్తే ఇంక వాళ్ళకి ధైర్యం ఎలా చెప్తారు చెప్పు? ఎక్కువ ఏడిస్తే కనుక లెగిన్ తీసుకెళ్ళి అప్సెట్. ఫ్రెండ్స్ ఉన్నారా? ఓకే, ఏం ఆట ఆడుకుంటుంటారు? దాకుని ఆట. దాకుని ఆట ఆడతావా? ఓకే, గుడ్. ఎప్పుడైనా మా ఇంటికి వస్తావా? మా అబ్బాయితో కూడా ఆడతావు నువ్వు? చలో, ఏం కాదు నాన్న, ఇదంతా చిన్నప్పుడే కొద్దిగా ఉంటుంది. ఇంకొక సంవత్సరం ఉన్నప్పటికీ అంత నార్మల్, అసలు ఏమీ ఉండదు. మీ అమ్మ నాన్నకి నువ్వే ధైర్యం కూడా చెప్పాలి, సరేనా? ఏమీ కాదు. ఇప్పుడే కష్టం అంతా ఓట్ చేసుకున్నావు అంటే లైఫ్లో నువ్వే అందరికన్నా పెద్దవాడు అవుతావు, అందరికన్నా గొప్పవాడు అవుతావు, సరేనా? సినిమా అంటే చాలా ఇష్టం అండి. దెయ్యాల సినిమా చూస్తాడు. ప్రేమ కథ చిత్రం చూసారా? అంటే నాకు ఫస్ట్ టైము నా సినిమా ఇట్లా ఉపయోగపడుతుంది నవ్వించడానికంటే నాకు ఇప్పుడు వచ్చే ఆనందం నాకు 100 రోజులు ఆడినా, నా పిల్లలకు చూపించిన సినిమా 100 రోజులు ఆడిన దానికన్నా ఎక్కువ హ్యాపీ. నీకు దయ్యం అంటే భయం లేదా? అది అలా ఉండాలి. అందరికీ చెప్పు, అసలు నాకేం భయం లేదు, ఏదైనా సరే సాధిస్తా అని చెప్పాలి, సరేనా? ఓకే, నవ్వు ఎంత బాగుంది అసలు నీ నవ్వు మాత్రం. Isn't he handsome? చక్కగా ఉన్నారు ఇద్దరు నీ పిల్లలు. శ్రీలక్ష్మి, నీతో పాటు ఎవరు వచ్చారు? మా అమ్మ, మా నాన్న. మీ అమ్మ, మీ నాన్న, మా మరిది గారు, మా తోటికోడలు వచ్చారు. మీరేం చేస్తుంటారమ్మా? బ్యాగుల కంపెనీలో హెల్పర్ పనిగా చేసుకుంటానండి. అందులో మీకు ఎంత వస్తుంది నెలకి? నాకు 3500 ఇస్తారండి. ఎలా గడుస్తుంది 3500 తోటి ఒక ఇల్లు? నా భర్త సెంటరింగ్ పనికి వెళ్తారండి, కూలి పని చేసుకుంటారండి. ఇంకా అలాగే ఏదో ఒకరికొకరం చేసుకుంటా అలాగే ఇల్లు గడుపుకుంటే ఏదో ఆ పాప పెళ్లి చేసామండి. ఇక్కడ హైదరాబాద్ వచ్చాను. బాబు పుట్టాక పొరుళ్ళు వచ్చాము, ఆపరేషన్లు అన్నీ అయినాయి. ఏదో మంచిగా ఉంటున్నారు అనుకున్నామండి. ఇలాగ బాబుకి ఇలాగ ఏం లేదమ్మా, చెప్పారు కదా డాక్టర్ గారు, అన్నీ పోతాయి. అదేం లేదు, డాక్టర్ గారు చెప్పారు కదా. నేను కూడా ఎంతో మంది రీసెర్చ్ చేసి మీరు ఆనందపడాల్సింది ఏంటంటే మనం క్యూరబుల్, అసలు దానికన్నా హ్యాపీనెస్ ఇంకేముంది? చాలామంది ఇంకా క్యూర్ చేయలేము కొన్ని. సో బాధపడద్దు, మీరు బాధపడి బాధ పెట్టద్దు, ధైర్యం ఇవ్వండి. సో సుధీర్, ఈ బాబుని హెల్ప్ చేయడానికి నువ్వు బయటకు వెళ్ళి ఏం చేసి డబ్బులు సంపాదిస్తావు మాకు? ఐ థాట్ బేకరీకి వెళ్ళి చేస్తే కనుక వీ కెన్ గెట్ గుడ్ అమౌంట్ నా ఫీలింగ్. కేక్స్ కానీ, పేస్ట్రీస్ కానీ, చాక్లెట్స్ కానీ, సమ్ ఎనీ డ్రింక్స్ కానీ అట్లాంటివి ఏమైనా సీ హౌ మచ్ మోర్ దాన్ మనీ కూడా తీసుకొస్తాను. బట్ ఐ జస్ట్ ఇన్కార్పొరేట్ పీపుల్, దట్స్ ఎ గుడ్ థింగ్ అని. సో దే విల్ ఆల్సో గో అండ్ హెల్ప్ అవుట్ సైడ్ కూడా అనమాట. సో బేకరీకి వెళ్ళి అమ్ముతాను. ఆల్ ద వెరీ బెస్ట్. సో మీకేం కావాలి? డెత్ బై చాక్లెట్ నా ఫేవరెట్ కూడా ఉంది. 500 అన్నారు, 1000 ఇచ్చారు ఆయన. హగ్గా? ఓకే. యాక్చువల్లీ నీ పేరేంటి? సో ఏం కావాలి నీకు? మరి ఎంత ఇస్తావు దాని కేక్కి? కెమెరాకి నీ కళ్ళు చూపించు ఒకసారి. ఏ సినిమా ఎలా చెప్పాలి? మహేష్ అన్న చెప్పండి. ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దా? ఆడే పండుగ. హగ్ ఇచ్చేసాను,
నెక్స్ట్ ఐటమ్ గాల్లో స్టెప్ అంటే ఫస్ట్ టైం సెలబ్రేట్ ఇంత దగ్గరగా చూడడం కొంచెం టెన్షన్. మరి 500 అయినా దానికి కొంచెం పొట్ట లాగా లోపలికి. స్థలం జస్ట్ బేక్ ప్రగతి నగర్. సమయం మధ్యాహ్నం 2 గంటలు. కొడుకును బతికించుకోవాలన్న ఓ తండ్రి కలను నిజం చేయడానికి, ఓ పసివాడికి కొత్త జీవితాన్ని కానుకగా ఇవ్వడానికి బేకరీలో పనిచేయబోతున్నాడు సుధీర్ బాబు. హలో అండి, ఎలా ఉన్నారు? లేదండి, మేము సైతంకి ఒక చిన్న ఈవెంట్ చేస్తున్నాం. సో ఫండ్ రైజింగ్ లాంటిది. సో మీ బేకరీ చాలా ఫేమస్ అని చెప్పి విన్నాం. సో ఇక్కడ చిన్న ఫండ్ రైజింగ్ చేద్దామని చెప్పి వచ్చాం అనమాట. మీకు ఏమైనా డ్రెస్ కోడ్ ఉంటుంది కదా? ఓకే, షూర్. సో మార్చుకోవచ్చా? ఓకే. సైజు కరెక్ట్ సైజేనా లేకపోతే ఇంకో సైజు అడుగుతాను మిమ్మల్ని. హలో అండి, వెరీ గుడ్ అండి. సో మీకేం కావాలి? డెత్ బై చాక్లెట్ నా ఫేవరెట్ కూడా అండి. సో మీరు ఎంత ఇస్తారు దానికి? 500. వెరీ గుడ్ అండి. లక్ష్మి, నీ పేరేంటి బాబు? ఏంటి దీనికి ఫ్రీగా తీసుకెళ్ళిపోను నేను? ఏమొద్దా? 500కేనా? నీకు సింపుల్ స్టెప్ చూపిస్తా, ఇంట్లో కూర్చొని కూడా చేయొచ్చు. చూడు, ఇలా పెట్టిలా. దీన్ని ఫింగర్ టైడింగ్ అంటారు. నువ్వు ఆన్లైన్ చూసిన చాలా ఉంటాయి. ఫింగర్స్ మీద చాలా మూవ్మెంట్స్ చేయొచ్చు అనమాట. లక్ష్మి గారు చేస్తున్న ఈ ప్రోగ్రామ్ మాకు చాలా నచ్చింది. మా తరఫు నుంచి వాట్ కెన్ ఐ గివ్ యూ ఫర్ దట్? ఐరిష్ కాఫీ. సో 50 రూపీస్కి 500 ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకేం కావాలండి? ఏం తీసుకుంటారు? కూల్ డ్రింక్ తీసుకోండి. అందరు కేక్ తీసుకుంటున్నారు. సో మ్యాంగో పల్పీ ఉంటాయండి మా దగ్గర. మ్యాంగో పల్పీ ఓకేనా? 10 రూపీస్కి 500 ఇస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నీ పేరేంటి? వావ్, చాలా బాగుంది నీ పేరు. సో ఏం కావాలి నీకు? ఏ కేక్ కావాలి? మరి ఎంత ఇస్తావు దాని కేక్కి? థ్యాంక్ యూ సో మచ్. నీ కేక్ ఇప్పుడే ఇస్తా. నాకు కొద్ది పెడతావా? సరే, అయితే నాకు కిసి పెట్టు. కిసి పెడితే కనుక ఓకే ఇచ్చేస్తా. నేను సైమన్, మా ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి. ఇలా జరుగుతుందని చెప్పగానే పరిగెత్తుకుంటుంది సార్ ఏలూరు నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్, ప్రౌడ్ ఆఫ్ యూ. సార్ ఏం కావాలి నీకు? ఏం చేయగలను నేను? నువ్వు చేస్తావు నాతో పాటు? ఓకే, రెడీ. థ్యాంక్ యూ సో మచ్. ఆయన దగ్గర ఉన్నాయని ఇచ్చేసారు. నీ కళ్ళు భలే ఉన్నాయే. నీ పేరేంటి? రోషిని. మంచి పేరు. సరే ఏం కావాలి నీకు? ఒక ఫ్రూట్ ఆఫ్ ఫారెస్ట్. కెమెరాకి నీ కళ్ళు చూపించు ఒకసారి. రోజు కష్టపడి జిమ్లో చేయడం అంతే, దానికన్నా ఏముండదు. కొద్దిగా తక్కువ రైస్ తింటాను, ఎక్కువ ప్రోటీన్ తింటాను, చాలా తక్కువ షుగర్స్ తీసుకుంటాను, అవసరం నాకు తీసుకుంటాను, అంతే. నథింగ్ మోర్ దెన్ దట్. అన్ని డీటెయిల్స్ తీసేసుకుంటున్నారు. మీ సైడ్ నుంచి ఏంటి చెప్పండి? సెల్ఫీ కావాలా? ఓకే, కూల్. ఎంత ఇస్తారు సెల్ఫీ? 100 రూపీస్ సార్. హలో అండి, మీరు కొంచెం తినాలి. బాగా సన్నగా ఉన్నారు. ఇలా ఉంటే అలాగా ఎనర్జీ ఉండదు. ఒక మినిట్ మేడ్ మ్యాంగో, కొద్ది దాంతోపాటు కొద్ది రైస్ తీసి కూడా బాగా తినాలి మీరు. ఏం కావాలి మీకు? జస్ట్ చిన్న కేక్. కేక్స్కి ఎంత ఇస్తారు మీరు? జస్ట్ 2 కేక్స్. ఏ సినిమా ఎలా చెప్పాలి? మహేష్ అని చెప్పండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దా? ఆడే పండుగ. ఏం కావాలి మీకు? ఏం కావాలి? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఏమైనా కాంట్రిబ్యూట్ చేయగలరా మీరు? ఓకే, సో మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి ఓ ఫోటో అనేది దిగుదాం అయితే, అట్లీస్ట్ మనం యూస్ అవుతాం దానికోసం. మానా మేరే తరీకా గలత్ థా, పర్ క్యా కరూ, తు
तुझसे बहुत पसंद करता हूँ. ఓకే 1000 ఓకేనా షూరా? థ్యాంక్ యూ సో మచ్ అండి. 1000 రూపీస్ 500 అన్నారు, 1000 ఇచ్చారు ఆయన సాయి కుమార్కి. అందరూ ఒకసారి పేస్ట్రీయా 2 చాక్లెట్ కేక్స్ అండి. పుల్లెల గోపిచంద్ లైఫ్ స్టోరీ ఉంది కదా, బ్యాడ్మింటన్ ప్లేయర్. ఆయన లైఫ్ స్టోరీ మీద హిందీ, తెలుగు, ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్లో ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ మీరు చెప్పట్లేదు. గాల్లో స్టెప్ సరే మీరు ఏమిస్తున్నారు ఫస్ట్ అది చెప్పట్లేదు అసలు. మీ జేబులో ఎంత ఉంటుందో అది ఇచ్చేస్తారా? ఓకే సరే మీకు ఏం కావాలి? సరే చాక్లెట్ కావాలి మీకు? నేను 100 రూపీస్ నేను వేస్తాను, నో ప్రాబ్లం. తన తరఫున నేను ఏదో ఎక్సర్సైజ్ చేసేద్దాం. ఎవరి ఫ్యాన్స్? నా ఫ్యాన్సేనా? అవునా? సరే మరి మనం ఫ్యాన్స్ పరువు నిలబెట్టాలి. మరి ఏం ఇస్తున్నారు, ఏం చేస్తారు? 1000 చేస్తున్నారు. ఓకే లక్ష్మి చాలా పాజిటివ్గా ఉంది. సో చూద్దాం, ఇంకొంచెంసేపు ఉంది, ఇంకా ఫైనల్గా ఎంత అమౌంట్ వస్తుంది. మీకేం కావాలి? చాలా బాగుంది. మహేష్ బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం సార్. మీరు బాగుంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. అందరికి చాలా హెల్పింగ్, చాలా బాగా మంచి పని చేస్తున్నారు సార్. నాకు కూడా యాక్చువల్లీ మేము సైతం ప్రోగ్రామ్ చూడడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఒక డ్రైవర్ ఉంటారు. ఆ డ్రైవర్ వాళ్ళు ఆ ప్రోగ్రామ్ చూసిన దగ్గర నుంచి వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, సరిపోతున్నారు డబ్బులు, సో అలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఇప్పుడు మీరేంటి ఏం చేస్తారు? కేక్ తీసుకుంటారా? ఎంత ఇస్తారు? 100 ఇస్తారు, నో ప్రాబ్లం. మీకేం కావాలి? నాకేం వద్దు, మేము సైతం ప్రోగ్రామ్ 500 రూపీస్ డొనేట్ చేస్తున్నాండి. ఓకే కూల్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సెల్ఫీ కూల్ డన్. అంటే ఫస్ట్ టైం సెలబ్రేట్ ఇంత దగ్గరగా చూడడం కొంచెం టెన్షన్గా ఉంది. మరి 500 అయినా దానికి సెల్ఫీ తీసుకుంటా కదా, 500 ఇస్తాను. ఓకే పొట్టలు లాగా లోపలికి. చూడాల్సింది ఏంటో తెలుసా? ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా ఇక్కడ వచ్చి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ హీరో అనే సంబంధం లేకుండా. సో వెరీ నైస్. డైలాగా ఏది చెప్పను? కృష్ణమ్మ కలిపితేనే చెదిరిన అక్షరం లాంటి నన్ను అర్థమున్న వాక్యంలో మార్చావు, చీకటి చుట్టేసిన నన్ను వెలుతురిచ్చే దీపంలా మార్చావు, దారి తప్పిన కూడలిలో లక్ష్యం తెలిపి నడిపించావు, శ్వాస అందని సమయంలో నీ ప్రేమనే శ్వాసగా మార్చావు, నేను నా ప్రాణం ఇద్దామంటే దేవతలా కనుమరుగయ్యావు, నీ జ్ఞాపకం నా జీవితం. ఏ చిడి ఏది కావాలి నీకు? చాక్లెట్ కావాలా? ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తారు? మనీ సార్ ఏం కావాలి మీకు? ఓకే మీకు చెప్పండి, మీకు ఏం కావాలి మీరు చేయమని. చాక్లెటా? ఓకే చూడండి. లక్ష్మి గారు చేస్తున్న ఈ మంచి కార్యక్రమానికి మా షాప్ తరపు నుంచి మేము ఒక 10,000 ఇవ్వబోతున్నాం. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో లక్ష్మి మనం ఇప్పుడు ఈ ఈవెంట్లో కలెక్ట్ చేసిందే కాకుండా జస్ట్ బేక్ వాళ్ళు కూడా ఒక 10,000 ఇచ్చారు. సో టోటల్గా కౌంట్ చేసుకుని దగ్గరికి వచ్చేస్తున్నాను, బీ రెడీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓ పసివాడి ప్రాణానికి భరోసాగా నిలవడానికి సుధీర్ బాబు చేసిన ప్రయత్నం ఫలించిందా లేదా చూద్దాం. బికాజ్ ఇట్స్ ఫర్ ఎ గుడ్ కాజ్. అందరూ హోల్ హార్టెడ్గా వచ్చి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి నాకు ఇదొకటి, ఎవరైనా నాకు స్వీట్లు ఇచ్చారంటే తీసి డస్ట్బిన్లో వేసేస్తాను. ఎందుకంటే ఎవరికైనా ఇచ్చారనుకో వాళ్ళకి నష్టమే కదా. అయినో ఇలా బాడీ మెయింటైన్ చేయాలంటే 2 గంటలకు ఒకసారి అంతంత తినాలి. 2 గంటలకు ఒకసారి కదా, ఇంత చాలా ఎక్కువ తింటాను. సో వాడిని చూసిన వెంటనే అసలు ఐ కుడ్ సీ లైక్ ఈస్ మై యంగెస్ట్ సన్ లాగా అనిపించాడు.
Welcome back to MVR Mall, Vizag and Vijayawada. Lakshmito Memu Saitam. Powered by Freedom Refined Sunflower Oil. Koncham Freedom to ento anandam. Prisma Happiness Design Leggings and Jeggings. సుధీర్ బాబు బేకరీకి వెళ్ళి కేక్స్ అమ్మి ఈ ఫ్యామిలీకి హెల్ప్ చేయడానికి ఎన్ని డబ్బులు సంపాదించుంటాడు సుధీర్ దగ్గరే తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ సుధీర్ అగైన్ ఆన్ టు ద స్టేజ్. నీకు ఎలా అనిపించింది? ఎవరైనా నాకు స్వీట్లు ఇచ్చారంటే తీసి డస్ట్బిన్లో వేసేస్తాను. ఎందుకంటే ఎవరికి ఇచ్చారనుకో వాళ్ళకి నష్టమే కదా. కాకపోతే ఫస్ట్ టైం నాకు బేకరీలో ఆ స్వీట్స్ కానీ ఏదైనా చాక్లెట్స్ కానీ అమ్ముతుంటే ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. హోల్ హార్టెడ్గా అమ్మాను బికాజ్ ఇట్స్ ఫర్ ఎ గుడ్ కాజ్. అందరూ హోల్ హార్టెడ్గా వచ్చి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ షుగర్స్ కూడా ఇట్స్ ఆల్సో గుడ్ సమ్ టైమ్స్. నీ బర్త్డేకి నేను ఒకసారి కేక్ పంపించాను కదా, తిన్నావా లేదా? అది దొంగ. యు గాట్ మీ. అమ్మా డస్ట్బిన్ లో పడేసా హైట్ నుంచి పంపించాను పైగా. అది యాక్చువల్లీ వేరే తిన్నారు బికాజ్ దట్ వాస్ లైక్ విత్ లవ్ ఇచ్ అవర్. యా నువ్వు చీటింగ్ డే అనేది ఉండదా నీకు? ఉంటది ఎప్పుడో ఒకసారి, సమ్ టైమ్స్. ఎప్పుడో ఒకసారి, నెలకు ఒకసారి ఉంటదా? రైట్ నౌ కొద్దిగా ఆఫ్ సీజన్ కదా, సో అప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఉంటుంది 15-20 డేస్ కి ఒక చిన్న మీల్ అలా. అంటే ఫుడ్డా కేకా? లైక్ వాట్ ఇస్ యువర్ చీట్ మీల్? ఇంత బిర్యానీ. అంత బిర్యానీ అంతే నువ్వు ఉండేదే అంత ఉన్నావు, అంత బిర్యానీ నువ్వు ఎలా తింటావు? చాలా డిసిప్లిన్, ఎంత తింటాను అసలు ఎవరికి తెలియదు. ఐ నో, ఇలా బాడీ మెయింటైన్ చేయాలంటే 2 గంటలకు ఒకసారి అంత తినాలి. yes I know. 2 గంటలకు ఒకసారి కదా, ఇంత చాలా ఎక్కువ తింటాను. యు వాంట్ ఈవెన్ బిలీవ్ ఇంత నేను తినగలను. No, I've seen you a couple of times. తందినే నేను సగం బార్ అయ్యే లోపల నువ్వు 2-3 బార్స్ తినేస్తావు. I saw you. అందుకే కడుపులో నొప్పి వచ్చింది అప్పుడు. నేను చూసి అన్నానా చస్, నేను బయటికి చెప్పకూడదు అనుకుని చెప్పాను. సో యూ హ్యాడ్ అ గ్రేట్ టైమ్. అండ్ నువ్వు కేక్స్ అమ్మింది జస్ట్ బేక్ అనే బేకరీలో అమ్మినప్పుడు 39,000 రూపాయలకి కేక్స్ అమ్మావు నువ్వు. వావ్. ఆ బేకరీ ఆయన కూడా ఇన్స్పైర్ అయ్యి ఆయన ఒక 10,000 రూపాయలు జత చేస్తే 49,000 రూపాయలు అయింది. నువ్వు అమ్మిన కేక్స్ అమౌంట్ ఎంత అంటే 4,000 రూపాయలు. యాక్చువల్ అమౌంట్ వచ్చి 4,000 రూపాయలు. దానికి నువ్వు 39,000 రూపాయలుగా అమ్మావు. దానికి ఇంకో 10,000 జత చేసి 49,000 రూపాయలు. ఈ 4,000 తీసేస్తే 45,000 రూపాయలు. ఈ 45,000కి 2,65,000 వేసి 3 లక్షలు నేను ఇస్తాను ఈ షోలో. నీకు ఇందాకేదో ఒక ఐడియా వచ్చిందన్నా. తను మెడికల్ షాప్ లో పని చేస్తారు కదా, ఏ ఏరియా అండి? రంగారెడ్డి నగర్. రంగారెడ్డి నగర్ ఎగ్జాక్ట్ గా లొకేషన్. ఐడిపిఎల్. ఆ మెడికల్ షాప్ పేరు? కిషోర్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్. ఓకే, కిషోర్ అండ్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్. ఓకే, ఆ షాప్ లో కొనేవాళ్ళు మేము సైతం అని చెప్పి ఎవరైనా డొనేట్ చేసి ఈయనకి వెళ్ళేటట్టుగా. సో హూఎవర్ టు దిస్ షో, మీ ఓనర్ గారికి కూడా రిక్వెస్ట్ ఫ్రమ్ మన షో తరపున. సో దానిలో వచ్చేది మేము సైతం అని చెప్పి సత్యనారాయణ గారికి వెళ్ళేటట్టుగా వెళ్తే కనుక చాలా బాగుంటుంది. దట్స్ వన్ థింగ్. అండ్ ఫ్రమ్ మై సైడ్ ఐ ఫీల్ ఇట్స్ లైక్ మై సన్. My son has been affected like this. From my side, I'm trying to do it 1 lakh. The other day, I'll just tell you example. ఒక పాపని తీసుకొచ్చారు, సివియర్ డెంగ్యూ. సివియర్ అంటే ప్లేట్లెట్స్ వేర్ ఇన్ ద సింగిల్ డిజిట్స్, 7,000, 8,000. She was bleeding and she was in coma. That means dengue has affected the brain, the heart, the lungs, everything. Single child, girl child. And in the back of my mind, I was praying, I hope they say okay. కానీ వాడు వచ్చి చెప్పాడు, సార్ నేను ఆటో డ్రైవర్, నాకు నెలకి 7,000 మించి రాదని చెప్పి. సో వాళ్ళ రిలేటివ్స్ అందరిని అడిగినా కూడా దే ప్రిపేర్ టు గో టు ద గవర్నమెంట్ హాస్పిటల్. సో వాళ్ళ తల్లి వెనకాలండి, యూ కుడ్ జస్ట్ షీ వాజ్ జస్ట్ హగ్గింగ్ ఆన్ టు ద షర్ట్ ఆఫ్ ద హస్బెండ్ అండ్ ద పెదనాన్న. ప్లీజ్ లెట్ దిస్ బేబీ బీ హియర్. మనం అక్కడి నుంచే కదా వచ్చాము, అక్కడ తగ్గలేదంటేనే 4 హాస్పిటల్ మారి ఇక్కడికి వచ్చాం కదా, ప్లీజ్ డూ సంథింగ్ అని. షీ జస్ట్ ఫెల్ ఆన్ ద ఫ్లోర్ అండ్ షీ వాజ్ హోల్డింగ్. అండ్ వాళ్ళ హస్బెండ్ది వాళ్ళ పెదనాంది కాలు పట్టుకుని, ప్లీజ్ లెట్ us డూ సంథింగ్. సో దే సెడ్, ఓకే ఈ రోజుకి వీ విల్ గెట్ యూ 10,000 rupees అండ్ వీ విల్ పే ఫర్ ఇట్. అంటే ఐ జస్ట్ ఓకే లిటిల్ బిట్ ఆఫ్ అ లీడ్ నాకు దొరికింది. ఓకే గుడ్, వాడికి ఇంట్రెస్ట్ ఉందని చెప్పి. నా 2 hopes were only 2 things. One was she's a girl and girls do better. Second thing, the mother was insisting that it should be done. That means there is an interest element from the mother's side.
దట్ వాజ్ ఇనఫ్ ఫర్ మీ. అండ్ నేను నా ఫ్రెండ్ కలిపి ఓవర్ ఎ స్పాన్ ఆఫ్ జస్ట్ 24 hours నేను వాడు కలిపి వీ పూల్డ్ ఇన్ అబౌట్ 1.5 lakhs. అండ్ వాళ్ళతో చెప్పకుండా వీ కంటిన్యూడ్. అండ్ ట్రస్ట్ మీ, దట్ చైల్డ్ ఈస్ సో గుడ్ నౌ. ఎగ్జాక్ట్లీ 1 week అయింది ఆఫ్ ద వెంటిలేటర్, గోయింగ్ హోమ్. When the child comes to the OP, my eyes are, moist. I feel so happy. This is what I live for and this is what I do till I die అనిపిస్తుంది. Truly, you're really, I know so many doctors, you're a class apart. మనకి లెక్కలు ఎలా చేయాలో నేర్పిస్తారు, ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో నేర్పిస్తారు. ఒక తల్లిగా ఒక బిడ్డను ఎలా చూసుకోవాలో మనకేం తెలియదు. హియర్ కమ్ ఆన్ చైల్డ్ అంటారు, వాట్ టు డూ, and that's when you need the real support of a great doctor, and you've really been that for me. ఆయన చూస్తే ఏడుస్తుంది నా కూతురు, మీసం భయం అనుకుంటా. బట్ చెక్, జెమినీ టీవీ సన్ ఫౌండేషన్ ద్వారా 2 లక్షల రూపాయలు ఇవ్వబడుతుంది. నేను 1 లక్ష రూపాయలు ఇస్తున్నాను, సుధీర్ 1 లక్ష రూపాయలు ఇస్తున్నాడు. మొత్తం మీద 4 లక్షల రూపాయలు ఈ రోజు మేము సైతం నుంచి సత్యనారాయణకి ఇవ్వబడుతుంది. తండ్రి ప్రేమ గెలిచింది. ఓ పసి ప్రాణానికి మానవత్వం రక్షగా నిలిచింది. కష్టాలు నిండిన ఓ నిరుపేద కుటుంబంలో ఆనందాల వెలుగుల్ని నింపారు సుధీర్ బాబు, మంచు లక్ష్మి. మీ కష్టం మా కష్టం, మీ కష్టంలో పాలు పంచుకోవడం నాకు ఇష్టం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు గుడ్ నైట్ అండ్ టేక్ కేర్. కూలి పని చేసే ముత్యాలుకి అకస్మాత్తుగా చూపు పోయింది. వైద్య పరీక్షల కోసం చేసిన అప్పులు తీర్చడానికి ఉన్న ఒక్క ఇల్లు అమ్మేశాడు. చూపు పోయి చేతిలో చిల్లి గవ్వలేక, భార్యా పిల్లల్ని ఎలా పోషించుకోవాలో తెలియక దిక్కుతోచని దయనీయ స్థితిలో ఉన్న ముత్యాలకు కొత్త జీవితాన్నివ్వడానికి కూరగాయలమ్మబోతోంది ప్రియమణి. ఏం వెజిటబుల్స్ కావాలి మీకు? No need to dance with you. Ashtalakshmi, 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 Ashtalakshmi. What is the problem? You chase that kashta. And Wi-Fi. Wi-Fi ఏంటి? అంటే ఎక్కువ Wi-Fi కాడ ఉంటా అన్నమాట. ఎంత కావాలి టొమాటోస్? 500. ఒట్టి మాయగాలే ప్రేమంటే ఏమిటో తెలీదే, నటెట్లో ముంచేసిపోతారే ఈడు కూడా ఇంతే. ఫ్రెష్ మరి? వెరీ వెరీ ఫ్రెష్. గోబీ ఎంత? 200. అంత తక్కువనా? 1000 ఇవ్వండి, నో ప్రాబ్లం. ఏ ఉండకూడదా అండి? మీరు ఊరికి ఏమో దొంగ చెప్పండి. అదొకటి గుర్తుందండి. Gifts and sponsors, Sriram Sittings with RK Media.